పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మీనరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మొదలైన విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మీనరాశి వారికి జరుగుతున్నటువంటి కాలాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఒక అగ్ని పరీక్షా కాలం లాంటిది అని చెప్పాలి. కారణం ఏమిటంటే మీ జన్మరాశిలోనే సంచరించేటటువంటి కుజ శనిగ్రహాల యొక్క కలయిక ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ కొద్దిగా సమస్యలు కలిగిస్తుంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ మీ జన్మరాశిలోనే కుజ శనిగ్రహాల యొక్క కలయిక. కుజుడు మరియు శని రెండూ కూడా శత్రుగ్రహాలు. ఆల్రెడీ మీనరాశి వారు ఏళ్ళనాటి శనిలోనే ఉన్నారు. రెండు శత్రుగ్రహాల యొక్క కలయిక జన్మరాశిలో జరగటం వలన విపరీతమైనటువంటి ఆందోళనకు, ఆవేశానికి లోనయ్యే అవకాశం ఉంది. అన్నింటికంటే ప్రధానంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలతోటి, మాట్లాడేటటువంటి మాటల వలన కలిగేటటువంటి ప్రతికూలతలతోటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కనుక తీసుకుంటే విపరీతమైనటువంటి ఒత్తిడి కానీ, మానసిక ఆందోళన కానీ కలగవచ్చు. ఇక్కడ మీరు చేయాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే కోపాన్ని సాధ్యమైనంత వరకు నియంత్రించుకోవాలి, లేదంటే అనవసరమైనటువంటి వివాదాలలో చిక్కుకుంటారు. కానీ రాస్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాస్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 4వ స్థానంలో సంచరించడం వల్ల ఇది ఒక పెద్ద ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటుంది. గృహ వాతావరణంలో ఒక తుఫాను వెలిసిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణం కలుగుతుంది. తల్లి తరపు బంధువుల నుంచి అనుకూలత కలుగుతూ ఉంటుంది. మీ రాశికి 2వ స్థానంలో, ద్వితీయ స్థానంలో, ధనస్థానంలో, వాక్స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక, బుధాది యోగం యొక్క ప్రభావం కారణం చేత ఇక్కడ మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ధనయోగము కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రభుత్వ సంబంధిత పనుల ద్వారా చక్కగా మీనరాశి వారు ధనాన్ని కూడా పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా మీ మాట తీరు చాలా చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మీ రాశికి 3వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నది. ఈ 3వ స్థానంలో శుక్రుడు ఉన్నటువంటి కారణం చేత కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి చాలా గొప్ప గుర్తింపు లభిస్తూ ఉంటుంది. సోదర సంబంధాలు బాగా మెరుగుపడుతూ ఉంటాయి. మిత్రుల నుంచి చక్కటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయని చెప్పాలి. ఇక 12వ స్థానంలో సంచరించే రాహు, అలానే 6వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఎవరైతే మీనరాశిలో జన్మించినటువంటి వారు విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటివన్నీ కూడా చక్కగా జరుగుతాయి అని చెప్పాలి. మరి డే వైజ్గా పరిశీలిస్తే మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 3:06 వరకు ఉండేటటువంటి సమయంలో మీ చంద్రుడు మీ రాశికి 8వ స్థానమైనటువంటి తులారాశిలో సంచరించేటటువంటి సమయంలో ఇది విపరీతమైనటువంటి సమస్యలను తీసుకొచ్చి పెడుతుంది. విపరీతమైనటువంటి మెంటల్ ప్రెషర్ తీసుకొస్తుంది. ఆర్థికంగా ఒడిదుడుకులు కలుగుతూ ఉంటాయి. గతంలో రుణాలు కనుక ఏమైనా చేస్తుంటే వాటి నుంచి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎటు కూడా నిర్ణయం తీసుకునేటటువంటి పరిస్థితుల్లోకి ఇక్కడ మీనరాశి వారు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా చాలా జాగ్రత్త పాటించండి. అలానే చెప్పాలంటే వాహనాలు నడిపేటప్పుడు ఏమాత్రము కూడా మీకు అశ్రద్ధ అనేటటువంటిది పనికి రాదు. కొత్త పనులు ఈ 2 రోజుల్లో ప్రారంభించకుండా ఉండటం చాలా మంచిది. ఎక్కువగా చెప్పాలంటే భగవంతుడికి దగ్గరగా ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతనతో గడపండి. మరి 3వ తేదీ ఉదయం నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే భాగ్యస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఇది మీకు తండ్రి తరపు బంధువుల నుంచి వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తుల విషయంలో ఏర్పడేటటువంటి అన్ని ప్రతికూలతలు తొలగిపోయి అనుకూలంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా వేగంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు.
ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కూడా పెరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ 2 రోజులు అదృష్టం మీ వైపుగా మీ వెంటే ఉంటుందా అని చెప్పాలి. ఇంకొకటి ఏమిటంటే 5వ తేదీ మధ్యాహ్నం నుంచి 7వ తేదీ రాత్రి 1:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఉద్యోగపరంగా తీసుకుంటే పదోన్నతులు పెరుగుతూ ఉంటాయి, బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరైతే చాలా కాలం నుంచి ఉద్యోగపరంగా విపరీతమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో, అంటే పై అధికారుల ఒత్తిడి కానీ, కొలీగ్స్తో సమస్యలు కానీ, లేదా చేస్తున్నటువంటి ఉద్యోగంలో సంతృప్తి లేక కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారు ఈ రోజుల్లో కనుక ప్రయత్నించినట్లయితే నూతన ప్రయత్నాలు చక్కగా సాఫీగా ముందుకు వెళ్తాయి అని చెప్పాలి. అన్నింటికంటే ముఖ్యంగా అదనపు బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. 7వ తేదీ రాత్రి నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 12:15 వరకు ఉండేటటువంటి సమయంలో మిత్రుల ద్వారా గొప్ప మేలు జరుగుతుంది. మీరు పెట్టినటువంటి పెట్టుబడుల నుండి గొప్పగా లాభాలు అందుతూ ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే దీర్ఘకాలికమైనటువంటి కోరికలన్నీ కూడా మీనరాశి వారు నెరవేరేటటువంటి కాలంగా ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మానసికమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని పొందుతారు. ఇది ఎంత గొప్ప ఆనందకరమైనటువంటి విషయం అంటే మాటల్లో చెప్పడానికి వీలు లేనంత గొప్ప ఆనందకరమైన విషయాన్ని పొందుతూ ఉంటారు. ఇక్కడ మరి పరిహారాలు ఏమిటి, ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అనే దానికి ముందు 10వ తేదీ మధ్యాహ్నం నుంచి 10వ తేదీ రాత్రి వరకు మాత్రము కొంచెం ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఇక్కడ మీనరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఏళ్ళనాటి ప్రభావము ఉంది. మీ జన్మరాశిలోనే కుజశని గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంది. కాబట్టి హనుమత్ ఆరాధన ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేయాలి. తమలపాకులతో పూజించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక్కడ శివలింగానికి సోమవారం రోజున తేనెతో కనుక అభిషేకం చేసినట్లయితే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. మానసికమైనటువంటి ఆందోళన తగ్గిస్తూ ఉంటుంది. వాక్స్థానం బలపడుతుంది. ఇక్కడ మీ రాస్యాధిపతి, దశమ స్థానాధిపతి గురుడు కాబట్టి ఎవరైతే ఉద్యోగపరంగా విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటూ లేదా నిరుద్యోగులుగా ఉన్న వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకు రాక వెనక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఓం బృం బృహస్పతయే నమః అనేటటువంటి మంత్రం ప్రతిరోజు ఒక 21 సార్లు చేయడం చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఎండాకాలం కూడా కాబట్టి పక్షులకు చక్కగా ఆహారం, నీరు అందించండి. అలానే పేదవారికి అనాథలకు పాలు, బియ్యం అట్లాంటి దానంగా సమర్పించడం తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీనరాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. ఇంకా ఎవరైనా సరే మీనరాశిలో జన్మించినటువంటి వారు తీవ్రమైనటువంటి ప్రతికూలత కనుక పొందుతూ ఉన్నట్లయితే అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.